కానీ రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి. యా మీన్ రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. నేను మిమ్మల్ని అడిగేవాడిని ఏమని, ఎ వాయిస్ దట్ కెనాట్ బి హర్డ్. వాయిస్ దట్ కెనాట్ బి హర్డ్ అంటే నేను ఏం చెప్తాచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిబుల్, ఐఎమ్ ఐ ఆడిబుల్ టు యూ అని అడుగుతాను క్లాస్లోకి వచ్చిన తర్వాత, అంటే వినిపిస్తుందా. సో కెనాట్ బి హర్డ్ అంటే ఇన్ ఆడిబుల్. కెన్ నాట్ బి హర్డ్ అంటే ఏంటి, ఇన్ ఆడిబుల్. ఇన్ ఆడిబుల్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి, అ బాడీ ఆఫ్ సింగర్స్ లేదా గ్రూప్ ఆఫ్ సింగర్స్ ని ఏమని చెప్తారు. ఒక సింగర్స్ యొక్క గుంపుని, సింగర్స్ యొక్క గ్రూప్ ని ఏమని చెప్తారు. సింగర్స్ యొక్క గుంపుని ఏమని చెప్తారు. సిఓఐఆరా, కోరమా, క్వీరా, కోయరా. ఒక్క సెకండ్ ఆగండి, నేను స్క్రీన్ అనేది స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఏంటంటే కొంచెం రైట్, ఇప్పుడు రైట్, ఇక్కడ బాడీ ఆఫ్ సింగర్స్ ని ఏమని చెప్తారండి. ఒక బాడీ ఆఫ్ సింగర్స్ ని ఏమని చెప్తారు. ఆన్సర్స్ ఇవ్వండి అందరూ. రైట్, కొంతమంది ఆన్సర్స్ ఇచ్చేశారు. ఒక బాడీ ఆఫ్ సింగర్స్, ఒక గ్రూప్ ఆఫ్ సింగర్స్ ని ఏమని చెప్తారు. గ్రూప్ ఆఫ్ సింగర్స్ ని ఏమని చెప్తారు. గ్రూప్ ఆఫ్ సింగర్స్ ని ఏమని చెప్తారు. సో సో ఒక గ్రూప్ ఆఫ్ సింగర్స్ ని అంటే ఒక సింగర్స్ యొక్క గుంపుని ఏమని చెప్తారు అంటే కోయర్ అంటారు. ఓకేనా. సింగర్స్ యొక్క గుంపుని ఏమంటారంటే కోయర్. మీరు వింటూ ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే కోరస్ పాడడానికి. అంటే ఒక మెయిన్ సింగర్ ఉంటాడు. ఓకేనా. దాంతో పాటు ఏంటంటే ఆ మెయిన్ సింగర్ వెనకాల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే హెల్పింగ్, సపోర్టింగ్ ఉంటారు. ఓకేనా. ఆ గ్రూప్ ఆఫ్ వాళ్ళు ఏమని చెప్తారు, మేము కోరస్ పాడుతున్నాం అంటారు. సో ఇక్కడ నుంచి కోయర్, CHOIR, కోయర్ అనేది వస్తుంది. ఓకేనా. బాడీ ఆఫ్ సింగర్స్ అంటే, గ్రూప్ ఆఫ్ సింగర్స్ అంటే ఏంటి, కోయర్. ఇక్కడ నుంచి ఇంకా నేను కొన్ని వర్డ్స్ చూద్దాం మనం. ఓకేనా. ఇప్పుడు ఒకటి చూడండి, ఇప్పుడు ఒక మంచి వర్డ్ అనేది గుర్తొస్తుంది నాకు. ఎప్పుడైనా కూడా మనకు ఒక క్రోస్ అంటే కాకుల యొక్క గుంపుని ఏమంటారండి. క్రోస్ యొక్క గుంపుని ఏమంటారు, ఐడియా ఉంది ఎవరికన్నా. క్రోస్ యొక్క గుంపుని, దీని తర్వాత ఇంకా క్రోస్ యొక్క గుంపుని, ఇంకా ఏంటంటే ఔల్స్, OWL, ఔల్స్ యొక్క గుంపుని. ఓకేనా. ఔల్స్ యొక్క గుంపుని, బర్డ్స్ యొక్క గుంపుని, క్రోస్, ఔల్స్, బర్డ్స్ ఏమంటారు. రైట్, క్రోస్ యొక్క గుంపుని ఏమంటారు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మర్డర్. ఓకేనా. ఎప్పుడైనా కూడా ఒక క్రోస్ యొక్క కాకుల యొక్క గుంపు కనుక ఉంటే ఏమంటారంటే ఆ మర్డర్ ఆఫ్ క్రోస్. అంటే ఒక గుంపు ఉంది. దేని గుంపు, క్రోస్ యొక్క గుంపు. అలాగే ఔల్కి ఏంటి, పార్లమెంట్, PARLI, పార్లమెంట్, PARLAMENT, ఏదో ఒకటి వస్తుంది, పార్లమెంట్. ఓకేనా. దీని తర్వాత బర్డ్స్ అంటే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. ఫ్లాక్ అంటారా బర్డ్స్ కి. రైట్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అనొచ్చు. ఫ్లాక్ అనేది హర్డ్ ఆఫ్ షీప్, ఫ్లాక్ ఆఫ్ షీప్. బర్డ్స్ కి ఒక సెకండ్ ఆగండి, చెక్ చేద్దాం ఎందుకన్నా మంచిది. బర్డ్స్ యొక్క గుంపుని రైట్ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటారు. కరెక్ట్, బర్డ్స్ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ కరెక్ట్. కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎందుకు ఊరికే తప్పు మనం నేర్చుకోకూడదు కదా. సో మనకు ఇవన్నీ తెలిసాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక ఫోర్త్ వన్కి వెళ్దాం. ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి, మర్డర్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే ఒక వ్యక్తిని చంపడం, మర్డర్ ఆఫ్ ఎ మ్యాన్ ని చంపడం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆప్షన్స్ రెజిసైడ్, ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. రెజిసైడ్, ఫ్రాట్రిసైడ్, హోమిసైడ్, జెనోసైడ్. ఇక్కడ చూస్తే అన్నిట్లో సైడ్ అనేది కామన్ గా ఉంది. ఇక్కడ నుంచి ఒక రూట్ వర్డ్ అనేది వస్తుంది మనకు. ఏంటది, సైడ్ అంటే ఏంటి, చంపడం, టు కిల్. ఇక్కడ నుంచి ఈ సైడ్ యొక్క రూట్ వర్డ్ అనేది మనం డిస్కస్ అనేది చేసాం. ఓకేనా. సైడ్ అనేది డిస్కస్ చేసాం. సో ఇక్కడ రెజిసైడా, ఫ్రాట్రిసైడా, హోమిసైడా, జెనోసైడా. సో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసారు చాలా మంది. రైట్, కరెక్ట్ అండి. ఆన్సర్ ఏంటి, 3 అనేది ఆన్సర్ ఏంటి, హోమిసైడ్ అంటే మనుషుల్ని చంపడం. రెజిసైడ్ అంటే ఫస్ట్ ఆప్షన్ కి ఆన్సర్ ఏంటి, రెజిసైడ్ అంటే ఏంటి, కిల్లింగ్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎవరిని చంపుతారు. రెజిసైడ్ అంటే ఒక రీజన్ కి హెడ్ అంటే ఎవరు, కింగ్ లేదా
క్వీన్. దాని తర్వాత ఫ్రాట్రిసైడ్. ఫ్రాట్రిసైడ్ ఎవరండి? ఫ్రాట్రిసైడ్ అంటే ఎవరిని చంపాలి? ఫ్రాట్రిసైడ్ అంటే బ్రదర్. ఓకేనా? ఫ్రాట్రిసైడ్ అంటే బ్రదర్. దీని తర్వాత ఇది కన్ఫ్యూజింగ్, ఇంకో దాంతో కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి? ప్యాట్రిసైడ్ అంటే ఎవరిని? ఫ్రాట్రిసైడ్ అంటే బ్రదర్. ఓకేనా? ప్యాట్రిసైడ్ PATRI ప్యాట్రిసైడ్ అంటే ప్యాట్రిసైడ్ అంటే ఫాదర్. రైట్. ప్యాట్రీ అంటే ఫాదర్, ఫ్రాట్రీ అంటే బ్రదర్. ఓకేనా? ఫ్రాట్రీ అంటే బ్రదర్, సిస్టర్ అంటే యుగ్జోరిసైడ్. ఓకేనా? సిస్టర్ అంటే సొరోరిసైడ్, వైఫ్ అయితే యుగ్జోరిసైడ్. దీని తర్వాత జెనో అంటే ఒక జనరేషన్ మొత్తాన్ని, జెనోసైడ్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? హోమిసైడ్. నెక్స్ట్ 5th వన్కి వెళ్దాం. 5th వన్ చూడండి. ఇక్కడ 5th వన్ ఏమంటున్నాడంటే గవర్నమెంట్ బై అ రూలర్ హూ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్. అంటే ఒక గవర్నమెంట్ అనేది ఉంది, ఒక రూలర్ కి. అతనికి ఏంటంటే అందులో చాలా అన్లిమిటెడ్ పవర్ ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరికైనా కూడా అన్లిమిటెడ్ పవర్ ఎప్పుడు వస్తుంది? అతనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేనప్పుడు. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా ఇండియన్ గవర్నమెంట్ కనుక తీసుకుంటే అందులో ఏంటి? కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే లీడర్ అనే అతను ఒక నిజాయితీగా ఉండాలి, దీని తర్వాత కొంచెం ఇదిగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ అన్లిమిటెడ్ పవర్ అనేది ఎవరికి వస్తుంది? గవర్నమెంట్ బై ఎ రూలర్ హూ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్. అన్లిమిటెడ్ పవర్ ఎవరికి వస్తుందండి? దీని తర్వాత ఇక్కడ చూడండి, డెపోటిజం. దీని తర్వాత ఆటోక్రసీ అన్నాడు, మోనార్కీ అన్నాడు, అనార్కీ అంటే అసలు గవర్నమెంటే ఉండదు. ఇంతకుముందు డిస్కస్ చేసాం. అనార్కీ అంటే గవర్నమెంటే ఉండదు. సో ఇది ఆప్షనే కాదు. అనార్కీ అంటే గవర్నమెంటే లేదు. దీని తర్వాత ఆటోక్రసీ, మోనార్కీ. ఇప్పుడు చూడండి, ఆటోక్రసీ అంటే ఓన్లీ వన్ పర్సన్ గవర్నమెంట్ ఉండడం. మోనోక్రసీ అంటే వన్, కానీ ఈ వన్ పర్సన్ ఎవరు? కింగ్ లేదా క్వీన్ అయి ఉండాలి. సో ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది? అన్లిమిటెడ్ పవర్ ఎవరికి ఉంటుంది? కింగ్ లేదా క్వీన్ కి ఉంటుంది, మోనార్కీకి ఉంటుంది. ఓకేనా? మోనార్కీ, కింగ్ లేదా క్వీన్ కి అనేది ఉంటుంది. ఇదేంటంటే మీకు ఇడియం. ఓకేనా? 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ పార్ట్ 2 లెక్చర్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 5th వన్ ఆన్సర్ ఏంటి? మోనార్కీ అంటే కింగ్ ఆర్ క్వీన్, అంటే గవర్నమెంట్ రూల్డ్ బై కింగ్ ఆర్ క్వీన్. 5th వన్ ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 6th వన్ చూద్దాం. 6th వన్ చూడండి. ఇన్ఎబిలిటీ టు స్లీప్ అంటే రాత్రిపూట అతనికి నిద్ర రాదంట. ఇన్ఎబిలిటీ టు స్లీప్ అంటే నిద్ర రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? హిస్టీరియానా, ఇన్సోమ్నియానా, ఆఫ్సియానా, ఆమ్నీషియానా, హిస్టీరియానా, ఇన్సోమ్నియానా, ఏమొస్తుంది? ఓకేనా? ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక రూట్ వర్డ్ అనేది వస్తుంది మనకు. ఆన్సర్స్ ఇస్తూ ఉండండి. రూట్ వర్డ్ ఏంటి అంటే సామ్న్, SOMN, సామ్న్ అనే రూట్ వర్డ్ వస్తుంది. ఈ సామ్న్ అనే రూట్ వర్డ్ కి మీనింగ్ ఏంటంటే స్లీప్, నిద్ర. ఇక్కడ మీకు హింట్ ఇచ్చేసాను. సామ్న్ అనే రూట్ వర్డ్. ఓకేనా? సామ్న్ అనే రూట్ వర్డ్, దానికి మీనింగ్ ఏంటి? స్లీప్, నిద్రపోవడం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ ఇంతకుముందు వేరే ఆన్సర్స్ కొంతమంది ఇచ్చారు, ఇప్పుడు అందరూ కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు. ఎందుకు? మనకు ఒక రూట్ వర్డ్ అనేది తెలిసిపోతే మనం ఒకవేళ ఎగ్జాక్ట్ గా మీనింగ్ తెలియకపోయినా కూడా ఆన్సర్ అనేది మార్క్ చేయొచ్చు. ఎందుకు? సామ్న్ అనేది స్లీప్. దీని తర్వాత ఇక్కడ సామ్న్ ఏముంది? ఇన్సోమ్నియా అంటే ఓకేనా, నిద్ర రాకపోవడం. ఇనబిలిటీ టు స్లీప్. సో ఇనబిలిటీ టు స్లీప్ అంటే ఏంటి? ఇన్సోమ్నియా. సో ఇంకోటి చూడండి, కొంతమంది ఏంటంటే స్లీప్ వాకింగ్ చేస్తూ ఉంటారు. స్లీప్ వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. స్లీప్ వాకింగ్ అంటే నిద్రలో నడుస్తుంటారు. వాళ్ళని ఏమంటారు? స్లీప్ వాకింగ్ చేసే వాళ్ళని ఏమంటారంటే సోమ్నాంబులిస్ట్. ఏం చెప్తారు? సోమ్న్ ఒక రూట్ వర్డ్. యాంబుల్ అంటే మూమెంట్, ఇస్ట్ అంటే పర్సన్. సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వాళ్ళు. ఓకేనా? ఎవరైనా నిద్రలో నడుస్తుంటే వాళ్ళని ఇలా పిలవచ్చు మనం, యు ఆర్ అ సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తి. ఓకేనా? సోమ్నాంబులిస్ట్ అంటే స్లీప్ వాకింగ్. సోమ్న్ అనే రూట్ వర్డ్ కి మీనింగ్ ఏంటి? స్లీప్ అని అర్థం. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. 7th వన్ చూడండి. ప్లేస్ వేర్ వైన్ ఈజ్ మేడ్ అంటే వైన్ అనేది వైన్ తయారయ్యే చోటు, వైన్ ని తయారు చేసే చోటు. ఎక్కడ?
బేకరీనా, క్లోకరీనా, క్లోక్ రూమా, టానరీనా, బ్రూవరీనా? బేకరీలో వైన్ తయారు చేస్తారా? కాదు. క్లోక్ రూమ్ అంటే ఏంటి? క్లోక్ రూమ్ అంటే ఏంటండి? లగేజ్ని స్టోర్ చేస్తాం కదా, దాన్ని క్లోక్ రూమ్ అంటాం. ఇక మీకున్నది ఆప్షన్స్ రెండే, ఓకేనా? టానరీనా, బ్రూవరీనా? సారీ, రెండు ఆప్షన్స్ లో ఆన్సర్ ఏమవుతుందో నాకు చెప్పాలి. రైట్, ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ అనేది వైన్ అనేది ఎక్కడ తయారు చేస్తారు? బ్రూవరీ. వైన్ ఏం చేస్తారంటే బ్రూ చేస్తారు, ఓకేనా? బ్రూ చేస్తారు. సో ఇక్కడ టానరీ అంటే ఏంటండి? టానరీ అంటే ప్లేస్ వేర్ స్కిన్ ఈజ్ ప్రాసెస్డ్. అంటే ఇప్పుడు ఒక గోట్ కావచ్చు, షీప్ కావచ్చు, లేదా ఒక వేరే జంతువులు కావచ్చు, వాటి యొక్క స్కిన్ అనేది తీసుకొని కోట్స్ తయారు చేస్తారు కదా. కోట్ తయారు చేయమో, లేదా ఇది ప్రాసెస్ జరుగుతుంది కదా, ప్రాసెస్ జరిగే చోటుని ఏమంటారు? టానరీ అంటారు, ఓకేనా? టానరీ. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? బ్రూవరీ. బ్రూవరీ అంటే ఏ ప్లేస్ వేర్ వైన్ ఈజ్ మేడ్, ఓకేనా? నెక్స్ట్ 8th వన్ చూద్దాం. 8th వన్ చూడండి. ద ఫస్ట్ స్పీచ్ మేడ్ బై పర్సన్ అంటే ఒక పర్సన్, అతను ఫస్ట్ స్పీచ్ అనేది ఇస్తున్నాడు. ఫస్ట్ స్పీచ్ అంటే ఇది అతని ఫస్ట్ స్పీచ్. ఏంటి? మెయిడనా, ఎక్స్టెంపోరా, డిబేటా, పాల్వరా? ఏమవుతుంది? ఏమవుతుంది? ఫస్ట్ స్పీచ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్లాస్ అనేది జరుగుతుంది. క్లాస్ మధ్యలో సడన్ గా నేనేం చెప్తానంటే, సడన్ గా మీరు వచ్చేసి పైకి వచ్చేసి స్పీచ్ అనేది చెప్పాలి. సడన్ గా కాదు, ఫస్ట్ స్పీచ్ అంటే ఇంతవరకు మీరు స్పీచ్ అనేది ఇవ్వలేదు, మీరే ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేస్తున్నారు, ఇంతవరకు స్పీచ్ ఇవ్వలేదు. ఫస్ట్ స్పీచ్ అనేది ఇస్తున్నారు మీరు. ఫస్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఫస్ట్ స్పీచ్ అంటే ఆన్సర్ ఏమవుతుందని చూద్దాం. ఇక్కడ ఆన్సర్స్ ఎవరెవరు ఇచ్చారనేది. రైట్, ఇక్కడ జుబేర్, యువరజని, అర్పిత, అనిత, రమణ ఇంకా ఆన్సర్స్ ఇచ్చారు పైన. కొంతమంది చూడాలి వాళ్ళు ఎవరెవరు అనేది. రైట్, ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకు చిన్న ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఏంటి? ఈ మెయిడన్, దీని తర్వాత ఎక్స్టెంపోర్. మెయిడన్ కి ఎక్స్టెంపోర్ కి. ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ ఏంటి అంటే మెయిడన్ అనేది ఏంటి? మెయిడన్ స్పీచ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్ అనే దాన్ని ఏమంటారు? మెయిడన్ స్పీచ్ అంటారు. దీని తర్వాత ఎక్స్టెంపోర్ అంటే ఏంటి అంటే స్పీచ్ వితౌట్ ప్రిపరేషన్, అంటే ప్రిపరేషన్ లేకుండా స్పీచ్ చేయడం. వితౌట్ ప్రిపరేషన్. ఫస్ట్ స్పీచ్ అంటే మెయిడన్ స్పీచ్, ఇది మీ ఫస్ట్ స్పీచ్. దీని తర్వాత సడన్ గా నేను పిలిచి, ఓకేనా, సడన్ గా నేను మిమ్మల్ని పిలిచి స్పీచ్ ఇవ్వమంటే దాన్ని ఏమంటారు? ఎక్స్టెంపోర్ అంటారు, ఓకేనా? సడన్ గా నేను పిలిచి మిమ్మల్ని స్పీచ్ ఇవ్వమంటే దాన్ని ఏమంటారు? ఎక్స్టెంపోర్ అంటే సడన్ గా, ఓకేనా? దాని తర్వాత ఇదంటే మెయిడన్ అంటే ఏంటి? ఫస్ట్ స్పీచ్. ఇక 3 డిబేట్ అంటే ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని వీళ్ళొక మాట వాళ్ళొక మాట అనుకోవడం. TV9 లో అక్కడెక్కడ చూస్తూ ఉంటారు, న్యూస్ యాంకర్స్ కొట్టుకుంటూ ఉంటారు. దీని తర్వాత పలవర్ అనేది మీరు సెర్చ్ చేయండి, అసలు ఆ వర్డ్ ఉందో లేదో కూడా తెలీదు, ఓకేనా? మీకేంటంటే హోంవర్క్ అలా చెప్పొచ్చు, ఓకేనా? సెర్చ్ చేసి ఆన్సర్ అనేది నోట్ చేయండి. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. 9th వన్, రైట్, 9th వన్ చూడండి. ద స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. ఆన్సర్ తొందరగా ఇవ్వాలి, ఎవరిస్తారో చూద్దాం. స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. రైట్, ఇక్కడ ఆన్సర్ ఎవరు ఇచ్చారంటే వంశీ, అనిత, మాధురి, అర్పిత, యామిని, రమణ, భావని, శ్రీమణి, చందు, జుబైర్, ప్రణీత, పావని, యువరంజని, ఇంకా ఆన్సర్స్ ఇవ్వాలి. ద స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్. కలెక్షన్ లేదా స్టడీ ఆఫ్ కాయిన్స్ ని కలెక్ట్ చేయడం. కాయిన్స్ ని కలెక్ట్ చేయడాన్ని ఏమంటారు? న్యూమిస్మాటిక్స్, ఓకేనా? కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ లేదా స్టడీ ఆఫ్ కాయిన్స్ ని న్యూమిస్మాటిక్స్ లేదా న్యూమిస్మాటిస్ట్. న్యూమరాలజీ అంటే నెంబర్స్ ని స్టడీ చేయడం. న్యూమర్ అంటే నంబర్స్, ఓలజీ, OLGY, లజీ
ఇక్కడ నుంచి చూడండి ఒక రూట్ వర్డ్ అనేది వచ్చింది మనకు లజీ, LOGY, లజీ అనే వర్డ్, OLOGY, లజీ అనే రూట్ వర్డ్. ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, లజీ అంటే స్టడీ, లజీ అంటే స్టడీ. ఈ రూట్ వర్డ్ కూడా మనకు ఎక్కువగా వస్తుంటుంది. సో ఆన్సర్ ఏంటి, న్యూమిస్మాటిక్స్. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. 10th వన్ ఏంటి అంటే ఇక్కడ అమౌంట్ ఆఫ్ మనీ డిమాండెడ్ బై కిడ్నాపర్స్. కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసిన తర్వాత డబ్బులు అడుగుతారు. ఓకేనా, కిడ్నాపర్స్ కిడ్నాప్ అయిన చేసిన తర్వాత డబ్బులు అడుగుతారు, దాన్ని ఏమంటారు? ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు, ఆన్సర్స్ ఇవ్వండి అందరూ తొందరగా. రైట్, ఇక్కడ అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు, చూద్దాం. ఇక్కడ చాలా మంది 3 3 3 2 3 2 3 అలా ఇస్తున్నారు. చూద్దాం ఆన్సర్ ఏంటో. అమౌంట్ ఆఫ్ మనీ డిమాండెడ్ బై కిడ్నాపర్స్. కిడ్నాపర్స్ అడిగే అమౌంట్ ఏమంటారంటే మనము ర్యాన్సమ్ అంటారు. ఓకేనా, ర్యాన్సమ్, RANSOM, ర్యాన్సమ్. ర్యాన్సమ్ అంటే కిడ్నాపర్స్ అడిగే అమౌంట్. సార్ ఇక్కడ డొనేషన్ అంటే మనం ఇవ్వడం. ఆనరోరియం, ఆనరోరియం అంటే ఏంటి అంటే మనం విల్లింగ్గా, ఓకేనా, మనం విల్లింగ్గా వాళ్ళకి ఏంటంటే ఆనరరీగా ఇస్తాం. ఓకేనా, ఆనరరీగా ఇస్తాం అంటే మనం విల్లింగ్గా ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేంటంటే ఒక అజ్యూమ్ చేద్దాం, ఇప్పుడు ఏపీ తెలంగాణ ఉన్నాయి. ఏపీ తెలంగాణ 2 స్టేట్స్గా డివైడ్ అయ్యాయి. స్టేట్స్ డివైడ్ అయినప్పుడు 2 స్టేట్స్కి 2 గవర్నర్స్ ఉండాలి. యాక్చువల్గా అయితే ఈ 2 స్టేట్స్కి 2 గవర్నర్స్ ఉండాలి. కానీ ఏంటి, మనకు కొన్ని సంవత్సరాల వరకు ఓన్లీ సింగిల్ గవర్నరే ఉన్నాడు. సో అప్పుడు ఏంటి, ఏపీకి తెలంగాణకి, ఇప్పుడు ఈ గవర్నర్ ఏపీకి చెందిన అతను అనుకుంటే ఇతను తెలంగాణలో ఏమని హానరరీగా వర్క్ చేస్తున్నాడు. ఓకేనా, ఏమని, యాక్చువల్గా అయితే గవర్నర్ ఏపీ గవర్నర్, కానీ తెలంగాణ సైడ్ హానరరీగా వర్క్ చేస్తున్నాడు, లేదా తెలంగాణ గవర్నర్ ఏపీ సైడ్ హానరరీగా వర్క్ చేస్తున్నాడు. అప్పుడు ఏపీ వాళ్ళు కావచ్చు లేదా తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఏదో ఒకరి శాలరీ అనేది హానరరీ శాలరీ అతని. ఓకేనా, అతని యాక్చువల్ ఏంటి, ఒక స్టేట్ ని చూసుకోవడం, కానీ అతను ఏం చేస్తున్నాడు, ఇంకొక స్టేట్ ఎక్స్ట్రాగా చూస్తున్నాడు, అడిషనల్ వర్క్ చేస్తున్నాడు, హానరరీగా చేస్తున్నాడు. అప్పుడు అతనికి ఇచ్చే శాలరీ హానరోరియం అంటారు. నెక్స్ట్ శాలరీ అంటే నార్మల్ శాలరీ. ఓకేనా, నార్మల్ గా శాలరీ. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, ర్యాన్సమ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 11th వన్ చూద్దాం. 11th వన్ ఏంటి చూడండి, దట్ విచ్ మే బి ఈజీలీ బ్రోకెన్. అంటే ఏదైనా ఒక వస్తువు చాలా ఈజీగా విరిగిపోతుందంట, చాలా ఈజీగా విరిగిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం. వంశీ, చందు, ఇక పవన్ కళ్యాణ్, లిఖిత, జుబైర్, రమణ, అర్పిత, పావని, అనూష, ప్రణీత ఆన్సర్స్ ఇస్తున్నారు, ఇవ్వండి ఆన్సర్స్. ఇంకా ప్రణీత, యామిని, రైట్, ఆన్సర్స్ అందరు ఇచ్చేస్తున్నట్టున్నారు. రైట్, దట్ విచ్ కెన్ బి, ఇచ్ మే బి ఈజీలీ బ్రోకెన్. రైట్, ఇండిస్ట్రక్టబుల్ అంటే దాన్ని డెస్ట్రాయ్ చేయలేం, ఇది కాదు. డెస్ట్రాయ్ చేయలేనిది ఇండిస్ట్రక్టబుల్ అంటే డెస్ట్రాయ్ చేయలేనిది. రివోకబుల్ అంటే రివోక్ చేయగలం, అంటే దాన్ని మనం క్యాన్సిల్ చేయగలం. రివోకబుల్ అంటే దాన్ని క్యాన్సిల్ చేయగలం, క్యాన్సిల్ కాదు. ఓకేనా, అది కాదు. నెక్స్ట్ డివిజిబుల్ అంటే డివిజన్. ఇక్కడ చూడండి, లాస్ట్ మిగిలింది ఏంటి, బ్రిటిల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు చాలా ఈజీగా ఉండడం. మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ద గ్లాస్ ఈజ్ బ్రిటిల్. గ్లాస్ అనేది ఎలా ఉంది, బ్రిటిల్ గా ఉంది, అంటే ఈజీగా విరిగిపోతుంది. ద గ్లాస్ ఈజ్ బ్రిటిల్. ఓకేనా, లేదా బ్రిటిల్ ఐటమ్స్ బ్రేక్ క్విక్లీ, అలాగనే చెప్పొచ్చు. ఇక్కడ బ్రిటిల్ అంటే ఏంటి, ఈజీలీ బ్రోకెన్. ఏదైనా ఒక వస్తువు చాలా సునాయాసంగా విరిగిపోతే దాన్ని బ్రిటిల్ అంటారు. నెక్స్ట్ 12th వన్ చూద్దాం. 12th వన్ ఆన్సర్ చెప్పాలి మీరు. ఎ లార్జ్ బరియల్ గ్రౌండ్ అంట శవాలను పూడ్చిపెట్టే చోటు. ఏంటి, శవాలను పూడ్చిపెట్టే చోటు. రైట్, ఇక్కడ తేజశ్రీ, మేరీ, యువ, వంశీ, జుబేర్, నరేంద్ర కుమార్, ప్రణీత, రమణ, చందు, యామిని, శివచరిత,
బరియల్ గ్రౌండ్ ఏంటి చెప్పాను మీకు, స్పెల్లింగ్ చూడాలి కరెక్ట్ గా, రైట్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకో వేరే ఆప్షన్స్ చెప్తున్నారు. క్లాస్ చూసారో లేదో. సైడ్ అనేది ఇచ్చానా లేదా మీకు, ఐ గెస్ లేదనుకుంటా. సో బరియల్ గ్రౌండ్ అంటే ఏంటి అంటే, బరియల్ గ్రౌండ్ అంటే చూడండి, బరియల్ గ్రౌండ్ అంటే సిమెట్రీ, సిఈఎంఈటిఆర్వై, సిమెట్రీ అంటే బరియల్ గ్రౌండ్, రైట్. ఇక్కడ మర్సినరీ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనీ కోసం, ఓకేనా, మనీ కోసం ఏ వర్క్ అయినా చేసే దాన్ని మర్సినరీ అంటారు, ఓకేనా, దాన్ని ఏమంటారు, మర్సినరీ అంటారు. దీని తర్వాత సిమెట్రీ అంటే ఏంటి అంటే అది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు లెఫ్ట్ లో ఎలాగైతే ఉందో రైట్ లో కూడా అలాగే ఉండడం, ఓకేనా, దాన్ని సిమెట్రీ అంటారు. లెఫ్ట్ రైట్ ఈక్వల్ గా ఉండడం అంటే ప్రతి చోట ఈక్వల్ గా ఉండడం, అది సిమెట్రీ సిఈఎంఈటిఆర్వై. ఇది ఏమవుతుంది, ఎ లార్జ్ బరియల్ గ్రౌండ్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, బరియల్ గ్రౌండ్, సిమెట్రీ అనేది ఆన్సర్. నెక్స్ట్ 13th వన్ చూద్దాం. 13th వన్, అనిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ అంటే మాంసం తినే వాళ్ళని ఏమంటారు, అనిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్. వంశీ ఆన్సర్ ఇస్తున్నారు, యామిని, శ్రీనాథ్, సన్కీర్తి, శ్రీమణి, జుబేర్, భావని, చందు, ప్రణీత, శివచరిత, రైట్, మాధురి, యువరంజని, రైట్. ఇంకా ఏమడిగాడు ఇక్కడ, ఫ్లెష్ ఈటింగ్ అనిమల్స్ అంటే ఏదైతే ఫ్లెష్ తింటాయో వాటిని ఏమంటారు, ఏమంటారు చూడండి. ఇక్కడ చూడండి, విఓఆర్. దీని తర్వాత ఆక్వాటిక్ అంటే ఏంటండి చెప్పండి నాకు. ఆక్వాటిక్ అంటే వన్ విచ్ లివ్స్ ఇన్ ఎక్కడ, ఆక్వాటిక్ అంటే ఇన్ డాష్ ఎక్కడ, వన్ విచ్ లివ్స్ ఇన్ వాటర్. ఆక్వాటిక్ అంటే వన్ విచ్ లివ్స్ ఇన్ వాటర్. అలాగే ఆంఫిబియన్ అయితే ల్యాండ్ అండ్ వాటర్ రెండు. ఆక్వాటిక్ అంటే ఓన్లీ వాటర్, ఆంఫిబియన్ అయితే రెండు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఓర్ అనేది ఒక వర్డ్ వచ్చింది, ఓర్ అనేది రూట్ వర్డ్, ఓకేనా, ఓర్ అనేది రూట్ వర్డ్. సో ఓర్ కి మీనింగ్ ఏంటి అంటే ఈట్, ఓకేనా. ఓర్ అంటే ఏంటంటే ఈట్. సో హర్బీ అంటే హర్బ్స్ చెట్లు పుట్లు అంటే హర్బీ ఓర్ అంటే లీఫ్ వెజిటేబుల్స్ తినేవాళ్ళు. ఆమ్ని అనేది ఇంకో రూట్ వర్డ్, ఆమ్ని అంటే ఆల్ అంటే అన్ని తినేవాళ్ళు. కార్న్ సిఏఆర్ఎన్, కార్న్ అంటే ఫ్లెష్, కార్న్ అనేది రూట్ వర్డ్ ఇది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, కార్నివోరస్ అనేది ఆన్సర్. సో ఫ్లెష్ ఈటింగ్ అనిమల్స్ ని ఏమంటారు, కార్నివోరస్. నెక్స్ట్ 14th వన్ చూద్దాం. 14th వన్ ఏమంటున్నాడు, మెన్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏజ్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే ఏజ్ లో గనక నివసిస్తే, అంటే దీనికి అర్థం ఏంటో చూడండి. ఇప్పుడు ఢిల్లీలో ఏంటంటే అప్పుడు ఎవరున్నారు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కింగ్ తీసుకుందాం, అక్బర్ తీసుకుందాం. ఢిల్లీలో AKBR అక్బర్ అనే వ్యక్తి కింగ్ ఉన్నాడు. దాంతో పాటు ఇప్పుడు మన ఏపీలో చాళుక్యాసో పాండ్యాసో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఒకే టైం పీరియడ్ కి చెందిన వాళ్ళు, వీళ్ళని ఏమంటారు, ఓకేనా. మెన్ లివింగ్ ఇన్ సేమ్ ఏజ్ లేదా పీపుల్, ఇక్కడ మెన్ కాకుండా పీపుల్ ఉంటే బాగుంటుంది. పీపుల్ లివింగ్ ఇన్ సేమ్ ఏజ్ అంటే ఏమొస్తుంది, పీపుల్ లివింగ్ ఇన్ సేమ్ ఏజ్ అంటే ఏంటి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, పీపుల్ లివింగ్ ఇన్ సేమ్ ఏజ్ అంటే కాంటెంపరీ అంటారు. ఏమంటారండి, కాంటెంపరీ అంటే ఏమని చెప్పొచ్చు, అక్బర్ ఉన్నప్పుడు మన ఏపీ సైడ్ ఈ కింగ్ ఉన్నాడు, ఓకేనా. వీళ్ళిద్దరూ సమకాలీనం అంటారు కదా, సమకాలీనం అంటే ఇతను ఉన్నప్పుడు అతను కూడా ఉన్నాడు, అంటే అతను రెండు కూడా ఒకే టైం పీరియడ్. రీసెంట్ అంటే ఇప్పుడు, మోడర్న్ అంటే కొత్త. కంపాట్రియోట్ అంటే ఏంటో చూద్దాం, నాకు తెలియదు మీనింగ్. ఏ ఫెల్లో సిటిజన్ ఆర్ నేషన్ ఆఫ్ ఎ కంట్రీ అంటే మనతో పాటు, ఓకేనా, ఇప్పుడు, ఓకేనా. కంపాట్రియోట్ అంటే ఎ ఫెల్లో సిటిజన్ ఆర్ నేషనల్ ఆఫ్ ఎ కంట్రీ అంటే మనతో పాటు ఒక సిటిజన్, ఓకేనా, మనతో పాటు ఉన్న ఒక సిటిజన్.
ఓకేనా. పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏజ్ అంటే కాంటెంపరీ అంట. ఓకేనా. ఆన్సర్ ఏంటి ఇక్కడ? కాంటెంపరీ. ఆన్సర్ ఏంటి ఇక్కడ? కాంటెంపరీ. సిటిజన్స్ అంటే ఇప్పుడు మీరున్నారు, మీ బ్రదర్ ఉన్నాడు, దీని తర్వాత మీ ఫ్రెండ్ ఉన్నారు, మీరందరూ ఏంటి? ఫెల్లో సిటిజన్స్, మీరు కంపాట్రియోట్స్ అంటారు. ఓకేనా. కాంటెంపరీ అంటే పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏజ్. నెక్స్ట్ 15th క్వశ్చన్కి వెళ్దాం. 15th క్వశ్చన్ ఏమంటున్నారు చూద్దాం ఇక్కడ. పొలిటీషియన్స్ ఆర్ నోటోరియస్ ఫర్ డూయింగ్ అన్డూ ఫేవర్ టు దేర్ రిలేటివ్స్. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే అన్డూ ఫేవర్ టు దేర్ రిలేటివ్స్. అన్డూ ఫేవర్ టు దేర్ రిలేటివ్స్ కి అర్థం ఏంటి? అన్డూ ఫేవర్ టు ద రిలేటివ్స్ అంటే వాళ్ళ యొక్క బంధువులకి ఫేవర్ చేస్తే ఏమవుతుంది? ఇది రీసెంట్ గా సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో కూడా ఇలాగే జరిగింది. అది కూడా చెప్తున్నారు, మీరు వినుంటారు ఎగ్జామ్ ఏంటి న్యూస్ లో కావచ్చు, చాలా చోట్ల. వంశీ, అర్పిత, వంశీ, జుబేర్, శ్రీమణి, యామిని, చందు, రమణ, రైట్. ఎవరైనా కూడా వాళ్ళ ఓకేనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అండూ ఫేవర్ గనక చేస్తే దాన్ని ఏమంటారు? పావని, రైట్. దాన్ని ఏమంటారంటే నెపోటిజం. ఏమంటారండి? నెపోటిజం అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రయారిటీ ఇవ్వడం. ఓకేనా. వేరే వాళ్ళకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రయారిటీ అనేది ఇవ్వడం, లేదా వాళ్ళకి అండూ ఫేవర్, చాలా ఎక్కువగా ఫేవర్ చేయడం. ఇక్కడ చూడండి, పొలిటీషియన్స్ ఆర్ నోటోరియస్ అంటే ఏంటి? నోటోరియస్ అంటే వైడ్లీ నోన్ ఫర్ గుడ్ ఆ బ్యాడా? ఫర్ గుడ్ ఆ బ్యాడా నోటోరియస్ అంటే? వైడ్లీ నోన్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్? వైడ్లీ నోన్ ఫర్ బ్యాడ్ డీడ్స్, అంతే కదా. వైడ్లీ నోన్ ఫర్ గుడ్ డీడ్స్ కాదు, నోటోరియస్ అంటే బ్యాడ్ డీడ్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? హీ ఈజ్ అ నోటోరియస్ క్రిమినల్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో 15 కంప్లీటెడ్. నెక్స్ట్ 16th వన్ చూద్దాం. 16th వన్, రైట్. ఇక్కడ చూడండి, ఆపరేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ డెత్ అంటే ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ బాడీ పైన చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తే ఏమంటారు? రైట్. ఇక్కడ ఆన్సర్స్ చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి, అందరికీ తెలిసిందే ఇది. సో రైట్, ఇవ్వండి ఆన్సర్స్. చనిపోయిన తర్వాత వాటిపైన ఆ డెడ్ బాడీ పైన ఆపరేషన్ చేస్తున్నారంట. ఏం ఆపరేషన్ చేస్తారండి? చనిపోయిన పర్సన్ చనిపోయిన తర్వాత అతనికి ఏం ఆపరేషన్ చేస్తారండి? ఇక్కడ మనము ఏం చేస్తామంటే పోస్ట్ మార్టం అనేది చేస్తాం, అంతేనా. పోస్ట్ మార్టం అంటే ఎలా చనిపోయాడు. ఓకేనా. ఆబిచ్యువరీ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్. ఆబిచ్యువరీ అంటే ఏంటి? ఎక్కడొస్తుంది ఇది? ఆబిచ్యువరీ అంటే ఎక్కడొస్తుంది? ఆబిచ్యువరీ అనేది ఎక్కడ పబ్లిష్ అవుతుంది? ఆబిచ్యువరీ అంటే ఎక్కడ పబ్లిష్ అవుతుందండి? న్యూస్ పేపర్ లో పబ్లిష్ అవుతుంది. ఓకేనా. ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ ని మనం ఏంటంటే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తాం, దాన్ని ఏమంటారు? ఆబిచ్యువరీ. దీని తర్వాత మార్చురీ అంటే ఏ ప్లేస్ ఫర్ ఓకేనా పోస్ట్ మార్టమా లేదా ఐడెంటిఫికేషన్? ప్లేస్ వేర్ బాడీస్ ఆర్ కెప్ట్ ఫర్ పోస్ట్ మార్టమా లేదా ఐడెంటిఫికేషన్? పి లేదా ఐయా? పోస్ట్ మార్టమా ఐడెంటిఫికేషన్? పోస్ట్ మార్టమా ఐడెంటిఫికేషన్? మార్చురీ అంటే ఈ రెండిట్లోనే కన్ఫ్యూజన్, జాగ్రత్తగా చూడాలి. మార్చురీ అంటే పోస్ట్ మార్టమా ఐడెంటిఫికేషన్? పీనా ఐయా? మార్చురీ అంటే సో మార్చురీ అనేది ఏంటి? పోస్ట్ మార్టం కోసం పెడతాం. ఓకేనా. మార్చురీ అనేది పోస్ట్ మార్టం, ఇది ఐడెంటిఫికేషన్ కి మార్చురీ పోస్ట్ మార్టం, మార్గ్ అనేది ఏంటి? ఐడెంటిఫికేషన్, అంతే కదా. మార్గ్ ఈజ్ ఫర్ ఐడెంటిఫికేషన్, మార్చురీ ఈజ్ ఫర్ పోస్ట్ మార్టం. సో ఇక్కడతో 16th వన్ కంప్లీట్. నెక్స్ట్ 17th వెళ్దాం. 17th చూడండి, వన్ హూ హేట్స్ ఉమెన్ అంటే ఉమెన్ అంటే ఇష్టం కాదంట. సో ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న హింట్. ఏంటా హింట్ అంటే ఇక్కడ హేట్ కి రూట్ వర్డ్ ఏంటి అంటే మిస్సో. రూట్ వర్డ్ ఏంటి అంటే మిస్సో అనేది హేట్ కి రూట్ వర్డ్, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ చూస్తే మీకు మూడిట్లో మిస్సో అనేది ఉంది. సో ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి. ఆన్సర్స్ అనేది ఇచ్చారు చాలా మంది ఇక్కడ. లిఖిత ఏంటంటే ఇది పైకి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది. రైట్. అమార్త్య, మేరీ, లిఖిత,
శివచరిత, ప్రణతి, అర్పిత, యామిని, అనిత, చందు, పావని, రమణ, గుండు, అంకిత, ఎంఎస్ కుమార్. రైట్ ఆన్సర్స్ ఇచ్చేసారు. సో ఇక్కడ వన్ హూ హేట్స్ ఉమెన్ అంటే మిస్సోగమిస్ట్. మిస్సో అంటే హేట్, గమి అంటే మ్యాన్ లేదా ఉమెన్ అని చెప్పొచ్చు, లేదా మ్యారేజ్ అని చెప్పొచ్చు. గమి ఇక్కడ ఉమెన్ గా తీసుకుంటాం. మిస్సోగమిస్ట్, వన్ హూ హేట్స్ ఉమెన్. దీని తర్వాత యాంబివర్ట్ అంటే యాంబి అంటే రెండు అని చెప్పొచ్చు. దీని తర్వాత యాంబివర్ట్ అంటే చూద్దాం ఏంటో అది. యాంబివర్ట్. దీని తర్వాత ఇక్కడ కింద చూడండి, మిస్ఆంథ్రోప్. మిస్ అంటే ఓకేనా, మిస్ అంటే హేట్. ఆంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్ మ్యాన్ ని హేట్ చేస్తే. యాంబివర్ట్ కి. సో యాంబివర్ట్ అంటే ఎవరంటే ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. ఎక్స్ట్రోవర్ట్ రెండిటి పైన బ్యాలెన్స్ ఉంది. అంటే ఒక పర్సన్ తనంట తానే అంటే ఎప్పుడు తనంట తానే ఉండడు, అంటే ఎప్పుడు ఇంట్రోవర్ట్ గా ఉండడు, ఎప్పుడు ఎక్స్ట్రోవర్ట్ గా ఉండడు. రెండిటి మధ్య బ్యాలెన్స్ అనేది చేస్తూ వెళ్తే అతన్ని ఏమంటారు, యాంబివర్ట్ అంటారు. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. యాంబివర్ట్ అంటే ఈ రెండిటి మధ్యలో ఉంటాడు, బ్యాలెన్సింగ్ గా వెళ్తూ ఉంటాడు. ఓకేనా. 17th వన్ ఇక్కడతో కంప్లీట్. నెక్స్ట్ 18th వన్ చూద్దాం. 18th వన్ చూడండి. అ పర్సన్ అంటే ఇతను కూడా ఒక మ్యాన్ లేదా హ్యూమన్ బీయింగ్. ఎ పర్సన్ హూ కన్జ్యూమ్స్ హ్యూమన్ ఫ్లెష్ అంటే మాంసం, అంటే హ్యూమన్ ఫ్లెష్ తినే వాళ్ళని ఏమంటారు, అఘోరాలు ఉంటారు కదా, వాళ్ళు తింటారు. ఇది వంశీ, సుబేర్, ప్రణీతారెడ్డి, ఇంకా యామిని, చందు, అర్పిత, అనిత, రమణ, కుమార్. ఆన్సర్స్ ఇస్తున్నారు అందరూ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ హూ కన్జ్యూమ్స్ హ్యూమన్ ఫ్లెష్ తినేవాళ్ళు. ఇక్కడ చూడండి కార్నివోర్ అంటే ఫ్లెష్ తినేవాళ్ళు. ఓకేనా. కార్నివోర్ అంటే ఏంటి, ఫ్లెష్ తినేవాళ్ళు. అది ఏ ఫ్లెష్ అయినా కావచ్చు. కానీ క్యానబల్ అంటే హ్యూమన్ ఫ్లెష్ ని తినేవాళ్ళు అని చెప్పొచ్చు. క్యానబల్ అంటే హ్యూమన్ ఫ్లెష్ ని తినేవాళ్ళు. ఎ పర్సన్ హూ కన్జ్యూమ్స్ హ్యూమన్ ఫ్లెష్ అంటే క్యానబల్. ఓకేనా. నెక్స్ట్ 19th వన్ చూద్దాం. 19th వన్ చూడండి. వన్ హూ ఈజ్ అన్ఎఫెక్టెడ్ ఆర్ ఇండిఫరెంట్ టు జాయ్, పెయిన్, ప్లెజర్ ఆర్ గ్రీఫ్ అంటే ఒక పర్సన్ కి ఈ ఇమోషన్స్ అనేవి ఏవి లేదంట. ఏంటి, జాయ్ సుఖం, పెయిన్ దుఃఖం, ప్లెజర్ గ్రీఫ్. ఓకేనా. ఇవన్నీ ఎటువంటి అతనికి ఏమీ లేదంట, ఈ ఇమోషన్సే లేవు. దాన్ని ఏమంటారు, ఇక్కడ వంశీ ఆన్సర్ ఇస్తున్నారు. ఇంకా జుబైర్, అర్పిత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కావచ్చు, చాలా చోట్ల అడుగుతూ ఉంటాడు. ఇది అర్పిత, చందు, శ్రీమణి, పవన్ కళ్యాణ్, శివచరిత. రైట్ ఇదేంటి ఆన్సర్ ఏమవుతుంది దీనికి, ఒక పర్సన్ కి ఇటువంటి ఫీలింగ్స్ అంటే అతనికి ఎటువంటి ఫీలింగ్స్ లేకపోతే అతన్ని ఏమంటారు, అతన్ని స్టాయిక్ అంటారు. ఏమంటారండి, అతన్ని ఏమంటారు, స్టాయిక్ అంటారు. స్టాయిక్ అంటే ఏంటి, ఎ పర్సన్ హూ ఈజ్ అన్ఎఫెక్టెడ్ ఆర్ ఇండిఫరెంట్ టు జాయ్, పెయిన్, ప్లెజర్ ఆర్ గ్రీఫ్ అంటే అతనికి ఈ ఫీలింగ్స్ అనేవి ఏవి ఓకేనా రావు. అతను ఏంటంటే ప్రతిసారి ఒకే ఫేస్, ఒకే ఎక్స్ప్రెషన్ తో ఉంటారు, ఒకే ఫీలింగ్ అనేది ఉంటుంది అతనికి. ఓకేనా. ఇక లాస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది చూద్దాం. 20th క్వశ్చన్ ఏంటి చూడండి. అన్ ఎక్సెసివ్ మార్బిడ్ డిజైర్ టు స్టీల్ అంటే అతను దొంగతనం చేయాలని ఆశగా ఉంటుందంట అతనికి ఎప్పుడు. ఓకేనా, దొంగతనం చేయాలని ఆశ. ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి ఏంటంటే ఒక ఫిలిం కూడా ఉంది. ఎవరిది, రాజ్ తరుణ్ది మూవీ ఉంది. అందులో రాజ్ తరుణ్ ఏంటి, ఒక షాప్ కీపర్. ఓకేనా, షాప్ కీపర్. అందులో ఏంటంటే అతని షాప్ లో అతనే దొంగతనం చేస్తూ ఉంటాడు. ఓకేనా, అతనికి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అందులో అతనే దొంగతనం చేస్తుంటాడు. ఇదేంటంటే మనము ఈడియమ్స్ అంటే వన్ వర్డ్స్ యొక్క సెకండ్ పార్ట్ లో డిస్కస్ చేసాం దీని గురించి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే క్లెప్టోమేనియాక్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. స్టీలోమేనియాక్, క్లెప్టోమేనియాక్, కెప్టోమేనియాక్ కాదు, క్లెప్టోమేనియాక్ అంటే ఓకేనా, ఎక్సెసివ్ కంపల్సివ్ డిజైర్ టు స్టీల్. ఇక్కడ నుంచి ఇంకొక వర్డ్ వస్తుంది ఏంటంటే క్లెప్టోఫోబియా.
ఫోబియా, క్లెప్టోఫోబియా. ఫోబియా అంటే భయం, క్లెప్టో అంటే దొంగతనం. సో క్లెప్టో అంటే దొంగతనం, ఫోబియా అంటే భయం. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, అతనికి దొంగతనం అంటే భయం. ఫియర్ టు స్టీల్, ఫియర్ ఆఫ్ స్టీలింగ్, ఫియర్ ఆఫ్ స్టీలింగ్, ఫియర్ ఆఫ్ స్టీలింగ్ అనుకుంటే దాన్ని ఏమంటారు, క్లెప్టోఫోబియా. క్లెప్టోమేనియా కంటే డిజైర్ టు స్టీల్, క్లెప్టోమేనియా కంటే డిజైర్ టు స్టీల్. ఓకేనా, ఓకేనా. ఇక్కడతో ఏంటంటే మన 20 వర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, నేను ఏం చేస్తానంటే ఈరోజు ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ అనేది చేస్తాను. ఓకేనా, ఆ పీడిఎఫ్ అనేది ఒకసారి రెఫర్ అనేది చేసుకోండి. ఎలాగైతే ఈడియమ్స్ చదువుకున్నారో అలాగే ఈ 1 వర్డ్స్ కూడా మీరు ఒకసారి చదువుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఓకేనా, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే నెక్స్ట్ సెషన్లో జాయిన్ అవ్వండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ సెషన్లో జాయిన్ అవ్వండి. మనం నెక్స్ట్ సెషన్లో డౌట్స్ అనేవి క్లియర్ చేద్దాం.